హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే రైతు మరియు ఒక కొంగపిట్ట. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను తన పొలంలో కొత్తగా విత్తనాలు చల్లాడు. కానీ కొన్ని కొంగలు ప్రతిరోజు వచ్చి ఆ విత్తనాలను తింటూ పంటను నాశనం చేస్తున్నాయి. వాటిని పట్టుకోవాలని రైతు ఒక వలను పొలంలో అమర్చాడు. మరుసటి రోజు రైతు పొలానికి వెళ్ళి చూసేసరికి వలలో చాలా కొంగలున్నాయి. కానీ వాటితో పాటు ఒక కొంగపిట్ట కూడా చిక్కుకుపోయింది. ఆ కొంగపిట్ట ఎంతో బాధతో రైతుని వేడుకుంది. అయ్యా, నేను మీ పంటను తినలేదు. నేను అమాయకమైనటువంటి కొంగపిట్టను. నా తల్లిదండ్రులను చూసుకుంటూ జీవిస్తున్నాను. దయచేసి నన్ను విడిచిపెట్టండి అని కన్నీళ్లతో ప్రార్థించింది. అయితే రైతు ప్రశాంతంగా ఇలా అన్నాడు, నువ్వు నిజంగానే మంచిదానివి కావచ్చు, కానీ నా పంటను నాశనం చేసిన పక్షులతో కలిసి వలలో చిక్కుకున్నావు. అంటే చెడు వారితో కలిసి తిరిగితే మంచివారికి కూడా ఇదే శిక్ష పడుతుంది. అందుకే నిన్ను కూడా విడిచిపెట్టలేను అని అన్నాడు. అప్పుడు ఆ కొంగపిట్ట తన తప్పును తెలుసుకుంది. మంచి మనిషి అయినా చెడు స్నేహితుల మధ్య ఉంటే అతనిని కూడా అందరూ వారిలాగే భావిస్తారు అని అర్థం చేసుకుంది. దీని నీతి ఏమిటంటే, ఎవరితో స్నేహం చేస్తామో మన విలువ కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చెడు సాంగత్యం అనేది మంచివారికి కూడా చెడ్డ పేరునే తెస్తుంది. అర్థమైంది కదా పిల్లలు? మనం ఎవరితో ఉంటున్నాము అని చూసుకొని మనం వాళ్ళతో ఉండాలన్నమాట. సరే పిల్లలు, బాయ్.